సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ఏంటంటే లాస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట, ఫిజిక్స్ రివిజన్ అనేది. ఓకేనా, నేను ఏం క్వశ్చన్స్ అయితే చదువుతున్నానో నేను మీతో అదే షేర్ చేస్తున్నా, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఏమన్నా నేను మిస్టేక్స్ చేస్తే యూ కెన్ కమెంట్ అనమాట, నేను క్లియర్ చేసుకుంటాను. ఇంకా నా వల్ల మీకు ఏదైతే యూజ్ అయినట్టు అనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా, వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ సిస్టమ్, అది మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఇందులో అన్ని విఎస్సిక్యూస్ ఉంటాయి అనమాట. ఓన్లీ 8 ఉంటే 8లో పక్కాగా 1 అనేది వస్తుంది అనమాట. సో ఇందులో లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి పక్కాగా 2 మార్క్స్ వచ్చేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. సో కమ్యూనికేషన్ సిస్టమ్ ఒక బేసిక్ బ్లాక్స్ ఏంటివి అంటే కనుక 3 బ్లాక్స్, దెర్ ఆర్ 3 మెయిన్ బ్లాక్స్ అనమాట కమ్యూనికేషన్ సిస్టమ్వి. సో అవి ఏంటివి అంటే కనుక ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్మిట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఏంది, ఛానల్ అలాంగ్ విచ్ మెసేజెస్ ట్రాన్స్మిటెడ్. ఒక ట్రాన్స్మిటర్ ఉండాలి, దాని తర్వాత ఛానల్ ఉండాలి, దాని మెసేజ్ ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛానల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిసీవర్, ఆ మెసేజ్ ట్రాన్స్మిట్ అయ్యే మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి రిసీవర్ ఉండాలి. ట్రాన్స్మిటర్, ఛానల్ అలాంగ్ విచ్ మెసేజ్ ఇస్ ట్రాన్స్మిటెడ్, అండ్ దెన్ రిసీవర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వరల్డ్ వైడ్ వెబ్. మీరు నార్మల్గా చూస్తారు కదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇది అది అని చెప్తారు కదా, సో అది అందులో మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా, క్వశ్చన్లోనే ఇచ్చారు చూడండి, అది ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఇది ఒక ఆమామూత్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఇది ఆమామూత్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్. సో ఇది ఎవ్రీవన్, అందరికి యాక్సెసిబుల్ అవుతుంది అనమాట. ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ అరౌండ్ ద క్లాక్ అంటే మొత్తం వరల్డ్లో ఎవరికైనా ఇది యాక్సెసిబుల్ అవుతుంది. త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా కూడా యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా అంటే త్రూ అ కంప్యూటర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్ కంప్యూటర్కి కనెక్ట్ చేస్తారు కదా, దాని ద్వారా అంటే సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్ కంప్యూటర్ కనెక్ట్ చేసిన అంటే నెట్ అదంతా ఉంటుంది కదా ఇంటర్నెట్ ద్వారా అలా. ఓకేనా, అది వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్. ఏంది, ఇట్ ఈస్ ద అమమూత్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్, యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ అరౌండ్ ద క్లాక్ త్రూ అవుట్ ద ఇయర్ through a computer connected to internet. ఓకే, సో దీని డ్యూరేషన్ చెప్తా చూడండి, మినిమం 10 minutes వరకు, దానికన్నా ఎక్కువ ఉండదన్నమాట క్లాస్ డ్యూరేషన్. ఓకే, మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్కి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది అడుగుతున్నారు అనమాట. సో చూడండి, మీరు ఇప్పుడు యూ విల్ టాక్ రైట్, మీరు మాట్లాడినప్పుడు ఏంటంటే కనుక మీ స్పీచ్ సిగ్నల్, మీ ఫ్రీక్వెన్సీ, మీరు మాట్లాడే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది డిపెండ్ అవుతుంది. అంటే మీరు ఎంత లౌడ్గా మాట్లాడారు అని చెప్పేసి. లైక్ మినిమం ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏదైతే ఉంటుందో స్పీచ్ సిగ్నల్ది, మినిమం ఫ్రీక్వెన్సీ 300 హెడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఎక్కడి వరకు ఉంటుంది అంటే 3100 హెడ్స్ వరకు ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఇక్కడ చెప్తున్నారు. ఫర్ స్పీచ్ సిగ్నల్స్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇస్ 300 హెడ్స్ టు 3100 హెడ్స్. ఓకేనా, మీరు మాట్లాడినప్పుడు మీకు బ్యాండ్స్ అనేటివి వస్తాయి కదా, బ్యాండ్స్, ఈ బ్యాండ్ ఒక విడ్త్. ఓకేనా, ఈ బ్యాండ్ ఒక విడ్త్ ఎంత ఉంటుంది అంటే కనుక 2800 హెడ్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫర్ స్పీచ్ సిగ్నల్స్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇస్ 300 హెడ్స్ టు 3100 హెడ్స్ అండ్ బ్యాండ్ విత్ ఇట్స్ 2800 హెడ్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి చెప్తా వినండి. సపోజ్ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్ సపోజ్ ఆస్ట్రేలియాలో ఉందనుకోండి, ఎనీ పాయింట్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, మీరు ఇండియాలో ఉన్నారు అంటే ఇక్కడ 2 పాయింట్స్ క్రియేట్ అయినట్టు కదా, మీరు ఉండే చోట ఒక పాయింట్, మీ ఫ్రెండ్ ఉన్న చోట ఒక పాయింట్ అనమాట. సో మీరు కమ్యూనికేషన్ చేసుకుంటారు కదా, అది ఎలా జరుగుతుంది అది చెప్పుకుంటున్నాం అనమాట. అదే స్కై వేవ్ ప్రాపగేషన్ ద్వారానే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. 2 పాయింట్స్, ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ద ఎర్త్లో కమ్యూనికేషన్ జరగాలంటే 2 డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఎర్త్లో స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ షిప్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ అ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అనమాట. ఇక్కడ 2 పాయింట్స్ ఆన్ ద ఎర్త్. అది ఎలా అచీవ్ అవుతుంది అంటే కనుక ionospheric reflection of radio waves back to the earth used by short wave broadcast services using electromagnetic waves up to 30 MHz. అంటే ఏంది ఇక్కడ అంటే అయోనోస్ఫెరిక్ రిఫ్లెక్షన్ అనేది జరిగినప్పుడు రేడియో వేవ్స్ అనేటివి ఫస్ట్ వెళ్తాయి ఎర్త్ నుంచి, మళ్ళీ బ్యాక్ టు ద ఎర్త్, మళ్ళీ రేడియో వేవ్స్ వచ్చినప్పుడు అయోనోస్ఫెరిక్
లో రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ రేడియో వేవ్స్ ఎప్పుడైతే బ్యాక్ టు ద ఎర్త్ వచ్చినప్పుడు దాన్ని అయోనోస్ఫెరిక్ రిఫ్లెక్షన్ అంటాం అనమాట. రేడియో వేవ్స్ మళ్ళీ వెనక్కి వస్తాయి అనమాట. ఇది ఎలా తెప్పిస్తారు అంటే కనుక షార్ట్ వేవ్ బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ యూజ్ చేసి, ఓకేనా. ఈ షార్ట్ వేవ్ బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ యూజ్ చేసి రేడియో వేవ్స్ అయోనోస్ఫెరిక్కి బ్యాక్లో తెప్పిస్తారు, మళ్ళీ వెనక్కి తెప్పిస్తారు అనమాట. ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూజ్ చేస్తారు 30 MHz వరకు. ఓకేనా. ఇక్కడ చూడండి, ది స్కై వేవ్ ప్రాపగేషన్ ఈజ్ అ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 points on the earth achieved through ionospheric reflection of radio waves back to the earth using short wave broadcast surfaces using electromagnetic waves up to 30 MHz. Okay. Next, mention the various parts of the ionosphere. సో అయోనోస్ఫియర్స్ ఒక పార్ట్స్ అడుగుతున్నారు. 4 parts ఉంటాయి. DE, F1, F2. D ఏదైతే ఉంటుందో, E ఏదైతే ఉంటుందో ఎప్పుడు కలవవు అనమాట, ఓన్లీ డే టైంలో ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. F1, F2 ఏదైతే ఉంటుందో నైట్ టైంలో మెర్జ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉంటాయో అవి డిస్కస్ చేసుకుందాం. డి వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే కనుక స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఈ కూడా స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుంది. డిఈ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అనమాట. F1 వచ్చేసి మీసోస్ఫియర్ ఉంటుంది అనమాట. F2 వచ్చేసి థర్మోస్ఫియర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్లో ఉంటుంది అనమాట. ఓకేనా, పార్ట్ ఆఫ్ థర్మోస్ఫియర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. F1 and F2 ఎమర్జెస్ డ్యూరింగ్ నైట్ టైమ్. డి ఎగ్జిస్ట్ డ్యూరింగ్ డే టైమ్ ఓన్లీ. ఓకేనా. మాడ్యులేషన్, వై ఇట్ ఈస్ నెసెసరీ. మాడ్యులేషన్ అంటే ఏంటి, ఇది ఎందుకు నెసెసరీ అంటే కనుక మాడ్యులేషన్ అనేది కంబైనింగ్ ఆఫ్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ విత్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనమాట. ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని కంబైన్ చేస్తే దాన్ని మాడ్యులేషన్ అంటాం అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులేషన్. వై ఇట్ ఈస్ నెసెసరీ అంటే కనుక, ఎందుకు ఇది నెసెసరీ అంటే చూడండి, లాంగ్ డిస్టెన్సెస్ వరకు ఫ్రీక్వెన్సీస్ని ట్రాన్స్మిట్ చేయడానికి, టు ట్రాన్స్మిట్ ఫ్రీక్వెన్సీస్ అప్ టు లాంగ్ డిస్టెన్సెస్, దానికోసం ఇది యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్, యాంటీనా సైజ్ని లిమిట్ చేయడానికి, యాంటీనా హైట్ని లిమిట్ చేయడానికి అనమాట. ఓకేనా. ప్రాక్టికల్ వాల్యూస్ కోసము, టు లిమిట్ ద యాంటీనా సైజ్ అండ్ హైట్ టు ద ప్రాక్టికల్ వాల్యూస్. ఓకే. ఎందుకు అంటే కనుక పవర్ ఏదైతే యాంటీనా జనరేట్ చేస్తుందో, రేడియేట్ చేస్తుందో అది లో ఫ్రీక్వెన్సీ కాబట్టి, యాజ్ ద పవర్ రేడియేటెడ్ బై యాంటీనా ఈజ్ లెస్ విత్ లో ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, మెన్షన్ ద బేసిక్ మెథడ్ ఆఫ్ మాడ్యులేషన్. సో ఇక్కడ మీరు 1 కాకపోయినా ఇవి కూడా రాయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం, చెప్తా చూడండి. ఇది కూడా టు లిమిట్ యాంటీనా సైజ్. ఓకే. టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ విత్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్, అంటే డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్ నుంచి సిగ్నల్స్ని మిక్సింగ్ అవ్వకోకుండా కాపాడడానికి అనమాట. టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్. ఏంటి, టు ట్రాన్స్మిట్ ద ఫ్రీక్వెన్సీస్ టు లాంగ్ డిస్టెన్సెస్, టు లిమిట్ ద యాంటీనా సైజ్ అండ్ హైట్ ఫర్ ద ప్రాక్టికల్ వాల్యూస్, యాజ్ ద పవర్ రేడియేటెడ్ బై యాంటీనా ఇస్ లెస్ విత్ ద లో ఫ్రీక్వెన్సీ, టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్. ఓకేనా. మెన్షన్ బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఓకేనా. మాడ్యులేషన్ అంటే ఏదో తెలుసుకున్నాం కదా, దాని బేసిక్ మెథడ్స్ ఏంటి అంటే కనుక 3 బేసిక్ మెథడ్స్ ఉంటాయి అనమాట. 3 బేసిక్ మెథడ్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి ఏంటివి చూద్దాం. AM, FM, PM. AM, PM, FM. AM అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, PM అంటే ఫేస్ మాడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్. FM అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. AM, PM, FM. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేస్ మాడ్యులేషన్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ అనమాట. మొబైల్ ఫోన్స్లో ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తావు. మీరు మీ మొబైల్ ఫోన్ చూడండి, దానికి వైర్స్ ఉన్నాయా, లేవు. అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే స్పేస్లో నుంచి వేవ్స్ వస్తున్నాయి దాని ద్వారా అనమాట. దాని ద్వారా వైర్లెస్ అంటున్నాం దాన్ని. ఇది యూజ్డ్ ఇన్ మొబైల్ ఫోన్స్. వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మొబైల్ ఫోన్స్. ఇదైతే చాలా ఈజీ అనమాట. ఓకేనా. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఈజీనే. ఇప్పుడు మీరు నేను చెప్పింది విన్నారు కదా, 2 times 3 times మళ్ళీ వినండి, ఇది మళ్ళీ వచ్చేస్తుంది. ఇఫ్ నాట్ మీరు వెళ్ళి ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే వస్తుంది అనమాట పక్కాగా. ఓకేనా. ఈ 8లో నుంచి పక్కాగా 1 వస్తుంది అనమాట. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూపిస్తా చూడండి. సో చూడండి, ఇది 2024 క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇందులో చూస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ అడిగారు చూడండి, వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రాపగేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 points ఆన్ ద ఎర్త్. ఓకేనా, ఇదే అనమాట. ఇది
స్కై వేవ్ ప్రాపగేషన్. సో 2023లో కూడా స్కై వేవ్ ప్రాపగేషన్ అడిగారు. 2022లో మాడ్యులేషన్ అడిగారు చూడండి, 9th క్వశ్చన్. సో చాలా అంటే 10 years పేపర్స్ అనేటివి చూసినాను అనమాట. సో వీడియో లాంగ్ అయిపోతుంది అందుకనే అనమాట, అంత చూపించట్లేదు. ఎక్కువ రిపీట్ అయినటువంటి ఏంటివో చెప్తా చూడండి. స్కై వేవ్ ప్రాపగేషన్ ఎక్కువ రిపీట్ అయింది, మాడ్యులేషన్ ఎక్కువ రిపీట్ అయింది అనమాట. సో ఆ తర్వాత ఏంది ఇంకా బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఈ 3 క్వశ్చన్స్ అయితే చాలాసార్లు రిపీట్ అయినాయి. సో 8 క్వశ్చన్సే ఉన్నాయి కదా, వదిలేకండి, చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.